వెల్కమ్ టు రాజనీతి. మన దేశంలో చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రజాకర్షక పథకాలకు, సంక్షేమ పథకాలకు విచ్చలవిడిగా ఖర్చులు పెడుతున్నాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెడుతున్నాయి. ఆదాయం లేకపోయినా అప్పులు చేసి మరీ పంచి పెడుతున్నారు. దీని మూలంగా అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎదురవుతా ఉంది. అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ మధ్యకాలంలో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు చర్యలకు దిగాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల భారం పెరిగిందని ప్రభుత్వపరమైన ఖర్చులు తగ్గించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రులు, సెక్రటరీల పై స్థాయి అధికారులు, ఎమ్మెల్యేల జీతాల్లోంచి 20 నుంచి 50% కోత విధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ కోతలు పడిన మొత్తాలను తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఆదాయంలో 76% ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, అప్పుల మీద చెల్లించే వడ్డీలకు ఖర్చు అవుతా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ రాష్ట్రం అప్పు 1,04,000 కోట్లు. అది 2026-27 ఆర్థిక సంవత్సరానికి 1,12,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అంటే ఇంకో 8,000 కోట్లు పెరుగుతుంది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 46,000 కోట్లు. అంటే అప్పుల్లో సగం కూడా లేదు ఆదాయం. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 22,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం జీతాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలకే సరిపోతుందని అక్కడ ప్రభుత్వం పొదుపు చర్యలకు దిగింది. ఆ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 100 రూపాయల్లో 24 రూపాయలు మిగులుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి ప్రతిపాదన మీద చర్చించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణలో కూడా అలాంటి చర్య తీసుకోవాలని అక్కడ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల జీతాల్లో 50% కోత విధించాలని ప్రతిపాదించారు. ఆ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 6,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గత 2-3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఇవి చెల్లించడానికి ఈ ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత పెట్టిన నిధులు మళ్లించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా ఉన్నట్టు చెప్తున్నారు. తెలంగాణ అప్పులు దాదాపు 8 లక్షల కోట్లు ఉండొచ్చు. అందులో ప్రభుత్వం చేసిన అప్పుతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరించిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే వాటాలు, గ్రాంట్లు అన్నీ కలిపితే 2,40,000 కోట్లు ఆదాయం ఉంది. అంటే అప్పులు 8 లక్షల కోట్లు, ఇవన్నీ కలిపితే ఆదాయాలు 2,41,000 కోట్లు. ఈ 2,40,000 కోట్లలో జీతాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీల రూపంలో 100లో 45 రూపాయలు పోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకుంటే ఈ రెండు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బెటర్గానే ఉంది. వాళ్ళకి ఎంతో కొంత మిగులుతున్నాయి. 100లో 24 రూపాయలు హిమాచల్కి మిగులుతున్నాయి, 100లో 50 రూపాయలు తెలంగాణకు మిగులుతున్నాయి. ఖర్చులు అంటే అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేయడానికి కొంత మిగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే అప్పులు కానీ, లయబిలిటీస్ కానీ అన్నీ కలిపి దాదాపు 10 లక్షల కోట్లు ఉన్నాయి. 9,74,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ లయబిలిటీస్ అంటే ఇవి కూడా ఒక రకంగా అప్పులే. ఎట్లా అంటే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవి. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఉద్యోగుల డబ్బులు వాడేసుకుంది. జీపీఎఫ్ డబ్బులు వాడేసింది, కోర్టుల్లో డిపాజిట్లు చేసిన మొత్తాలను వాడేసింది, కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టింది. వీటన్నిటినీ ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించాల్సింది కాబట్టి ఇవి కూడా ఒక రకంగా అప్పుల కిందకే వస్తాయి. 2026-27 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంచనా ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల్లో వాటాలు ఇవన్నీ కలిపితే దాదాపు 2.5 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 100 రూపాయలకి 79 రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు పోతుంది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా కలిపితే 90 రూపాయల పైన పోతుంది. ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020-2021 సంవత్సరంలో అయితే 100 రూపాయలకు 110 రూపాయలకు పెరిగింది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఇవన్నీ కూడా. అంటే ఇంకా కొంత అప్పు కూడా చేయాల్సి వచ్చిందనమాట. గతంలో చేసిన అప్పుల తాలూకా కిస్తీలు, ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీలు, అప్పులకి వడ్డీలు చెల్లించాలి కదా, అది దాదాపు 40,000 కోట్లు ఉంటాయి. ఆ కిస్తీలు ఈ 40,000 కోట్లు కలిపితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కేంద్రం నుంచి పన్నుల్లో వచ్చే వాటాలు సరిపోతాయి.
ఇక సంక్షేమ కార్యక్రమాలకి ఏటా 70,000 కోట్ల దాకా ఖర్చు అవుతా ఉంది. సో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులకు సంబంధించిన కిస్తీలు, వాటి మీద వడ్డీలు ఇవన్నీ కలిపితే మొత్తం ఆదాయం అంతా కూడా సరిపోతుంది. మొత్తం ఆదాయం అంతా కూడా అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా సరిపోతుంది దాదాపుగా. ఇది కాకుండా మళ్ళీ సంక్షేమ పథకాలకి ఏటా దాదాపు 70,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం అడుగు తీసి అడుగు వేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా అప్పు చేయాల్సిందే. అప్పు చేయకుండా ఏ పని కూడా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలు చెల్లించింది. ఇంకా కొద్ది గొప్ప ఉన్నట్టుంది. అలాగే ఉద్యోగులు పెట్టిన బకాయిలు చెల్లిస్తూ ఉన్నారు. 30,000 కోట్లకు పైగా బకాయిలు పెడితే ఆ ప్రభుత్వం ఇప్పుడు 21,000 కోట్లు చెల్లింపులు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర పథకాల కింద వచ్చిన మొత్తాలను దారి మళ్లించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా 40%, కేంద్రం వాటా 60% నిధులు ఉంటాయి. కేంద్రం నుంచి వచ్చిన 60% నిధుల్ని జగన్మోహన్ రెడ్డి వేరే స్కీములకు డైవర్ట్ చేశారు. దానివల్ల 94 కేంద్ర పథకాలు ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించిన కేంద్ర వాటా నిధులు, అలాగే రాష్ట్రం చెల్లించాల్సిన వాటా నిధులు మొత్తం 18,000 కోట్లు చెల్లించి ఈ కూటమి ప్రభుత్వం 84 పథకాలను పునరుద్ధరించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు 1వ తారీఖున టెన్షన్గా జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే అప్పులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ అప్పులను రాష్ట్రాలు పొదుపు చర్యలు చేపడుతున్నాయి. హిమాచల్లో జీతాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలు వీటన్నిటికీ ఆదాయంలో 76% పోతుంటే, తెలంగాణలో 50% రెవెన్యూ పోతా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100%కి చేరువైంది. అయినా ప్రభుత్వం పొదుపు చర్యల గురించి ఆలోచన చేస్తున్నట్టు కనిపించలేదు. అధికారుల తీరు కూడా అలాగే ఉంది, బ్యూరోక్రాట్స్ తీరు కూడా అలాగే ఉంది. విచ్చలవిడిగా ప్రోటోకాల్ ఖర్చులు పెరుగుతున్నాయి. అధికారులు, మంత్రులు లగ్జరీ కార్లు, భారీ కార్లకు తగ్గట్లేదు. విచ్చలవిడిగా కన్సల్టెంట్లను పెట్టుకుంటున్నారు. ఈ కన్సల్టెంట్లు ఏమో విపరీతంగా లక్షల్లో, కోట్లలో ఛార్జ్ చేస్తూ ఉంటారు. అసలు ఐఏఎస్లకి, ఈ డిపార్ట్మెంట్లకి కన్సల్టెంట్ల అవసరం ఏంటో అర్థం కాదు. అదేదో సామెత చెబుతారు చూడండి, పేడేసే గదికి తోకెత్తేవాడు ఒకడు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వాళ్ళు చేయాల్సిన పని కన్సల్టెంట్లతో చేయించి వాళ్ళకి లక్షల్లో పేమెంట్లు ఇస్తున్నారు. ఇక సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా నెలకు 4,000 రూపాయల సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. ఏ రాష్ట్రం ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కి తరలిపోతూ ఉంది. 2 రూపాయల బియ్యం తినేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ. నిజం చెప్పాలంటే వాస్తవం ఇది. తీసేసుకొని మళ్ళీ వెనక్కి అమ్ముతున్నారు ఎక్కువ రేటుకి. అది మొత్తం మాఫియా ద్వారా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. ఈ పథకం అమలు మీద ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద 1,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు దండగా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖర్చులు తగ్గించే విషయం ఆలోచించకుండా యథేచ్ఛగా కొత్త పథకాల గురించి ప్రకటనలు చేస్తుంటారు. ఒక్కోసారి నేల విడిచి సాగు చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంటుంది. 5,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాలు ఘనంగా చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా 2,000 కోట్లతో లేదంటే ఇంకా తక్కువతో చాలా బాగా చేయొచ్చు. అదే 5,000 కోట్లతో 2-3 ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. నీటిపారుదల ప్రాజెక్టులు. వెలుగొండ ప్రాజెక్టు 4,000 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు 2 దశలు కంప్లీట్ చేసి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వచ్చు. ప్రొడక్టివిటీ ఉంటుంది దాని మూలంగా. ఈ ఖర్చు పెడితే ఏమవుతుంది? 4 రోజులు చెప్పుకుంటారు, 12 రోజులు చెప్పుకుంటారు, ఆ తర్వాత అయిపోతుంది. యాక్చువల్గా గోదావరి నది పొడవు మహారాష్ట్రలో 700 కిలోమీటర్లు, తెలంగాణలో 560 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 210 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆ 2 రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ ఇక్కడ గోదావరి ప్రవహించేది. అలాగని గోదావరితో ఆంధ్రప్రదేశ్కి అనుబంధం ఎక్కువ ఉంది, తక్కువ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే 2 గోదావరి జిల్లాలు, గోదావరి నది పేరుతో 2 గోదావరి జిల్లాలు ఉన్నాయి. కానీ అంత లెంగ్త్ ఉన్నా కూడా 2 రాష్ట్రాలు కలిపి కూడా పుష్కరాలకి ఇంత ఖర్చు చేయట్లేదు. 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టయితే సమాచారం లేదు ఇప్పటివరకు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లో కోత పెట్టవచ్చు. ఇక్కడ కూడా ఇవాళ రేపు ఏ ఎమ్మెల్యే కూడా జీతాల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేరు. ఎన్నికల్లో మినిమం 30 కోట్ల నుంచి మ్యాక్సిమం 100 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళకి జీతాలతో ఏం పనండి? అలాగే మంత్రులు వాళ్ళు రేంజ్ రోవర్లు, వెల్ఫైర్లకు తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీల్లో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆంధ్రాలో కూడా పొదుపు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, అధికార కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గించుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆదాయానికి మించి అప్పులు చేసే కుటుంబాలు, వ్యాపారాలు దివాళా తీసినట్టుగా ప్రభుత్వాలు కూడా దివాళా తీసే పరిస్థితి వస్తుంది.
Like, share and subscribe to Rajaniti channel.